వెల్కమ్ టు అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్. మా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఈ వేసవి కాలంలో మీకు సరికొత్త ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకొచ్చాం. అదే అదిరే ఆవకాయ్. ఎస్, శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అదిరే ఆవకాయ్ ప్రోగ్రాంలో మీ అందరికీ కూడా నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఈ ప్రోగ్రాం మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా మరి. అందరికీ నమస్కారం. నా పేరు దూపాటి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ఈరోజు అదిరే ఆవకాయ అనే ప్రోగ్రాం పెట్టాను. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సమ్మర్ అంటేనే ఆవకాయ పెడతాం, మామిడికాయలు తీసుకొచ్చి పచ్చడి పెట్టడం అనేది ఆనవాయితీ. అయితే ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటుంటారు. సరదాగా అన్నీ నేనే ఇచ్చి పెడితే ఎట్లా ఉంటుందని ఆలోచించాను. దానికి అనుగుణంగానే నాకు మిగతా వాళ్ళందరూ సహకరించారు. దాంతో నేను ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాను. వచ్చిన ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇలా నేను ప్రతి నెల చేయటం వల్ల నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళాసేవ చేస్తున్నందుకు ఉగాది పురస్కారం కూడా ఇచ్చారు. వీళ్ళందరి సపోర్ట్ తోటే నేను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు సరదాగా ఎంజాయ్మెంట్గా ఉంది. ఆవకాయ పెడతాను.
హాయ్ అండి, నా పేరు దివ్య. శ్రీదేవి గారి ఆధ్వర్యంలో అదిరే ఆవకాయ ప్రోగ్రామ్కి వచ్చాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి ఏడు శ్రీదేవి గారు బాగా చేస్తూ ఉంటారు. నేను ఈ సంవత్సరం నేను పార్టిసిపేట్ చేశాను. చాలా బాగుంది. ఇంతమందిని ఒకేసారి చూడటం చాలా ఇదిగా బాగుంది. ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా బాగా చేయాలని శ్రీదేవి గారిని కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ ఆవకాయ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. అందులో సిల్వర్ హౌసీ పెట్టారు. నాకు సిల్వర్ హౌసీలో గిఫ్ట్ కూడా వచ్చింది. బాగుంది, చాలా బాగుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా బాగా చేసి మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. హౌసీ టికెట్ రాలేదా? ఇద్దరు చూడండి ఒకసారి. లక్కీ డ్రా మీ దాంట్లో లక్కీ డ్రా వేసలేదమ్మా. సాయి లక్కీ డ్రా వేసేది అమ్మ. మీరు ఎక్కడే కూర్చొని మీ దగ్గరికి వస్తారు. ఎవరు లేవద్దు అమ్మ, ఏమనుకోవద్దు. ఈ కేసు కంజెస్ట్గా ఉందని నేను ప్రతి వాళ్ళకి ఫోన్ చేసిన ప్రతి వాళ్ళకి చెప్పాను. మీకు నా బాధ అర్థమైంది అనుకుంటా కదా. ఒక్క నిమిషం, మన ఇంట్లో 10 మంది భోజనానికి వస్తేనే ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది. అలాంటిది 200 మంది ఆడవాళ్ళని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం కదండి. అందుకని దయచేసి అందరూ సమయం పాటించి మనందరం అన్నీ చేర్చుకొని చక్కగా నేను అల్పాహారం కూడా ఏర్పాటు చేశాను. అదంతా తిని ప్రశాంతంగా ఆనందంగా ఈ సాయంత్రాన్ని మనం గడుపుదాం. అంతేనా? మీరు ఇబ్బంది పడద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఓకే అండి. ఫస్ట్ లక్కీ డ్రాలు అందరూ వేసేసారా? ఇంకా వేయలేదా? ప్యాకెట్ ఉంటుంది 3 మ్యాంగోస్. ఈ ప్యాకెట్ అండి బయట మార్కెట్లో ఎవరైనా సరే అడగండి. 3 మ్యాంగోస్ అంటే ఇది ఒరిజినల్. మాకు ఒక రోజు ఇచ్చారు, నేను పచ్చడి పెట్టాను. నేను ఇక్కడ పచ్చడి పెట్టట్లేదు, మళ్ళీ మీ కాంపిటీషన్ నేను రావటం ఇష్టం లేక అందుకని. అర్థమైందండి? ఇది 3 మ్యాంగోస్ అండి. ఇప్పుడు 3 మ్యాంగోస్ గారి గురించి, అలాగే నూనె లేకుండా ఎన్ని పొడులు కలిపినా సరే నూనె లేకుండా ఆవకాయ పూర్తవుతుంది కదా అమ్మా. 3 మ్యాంగోస్ మళ్ళీ మాట్లాడుతున్నారు ప్లీజ్. 3 మ్యాంగోస్ అండి. దీని పేరేంటి ఒకసారి చెప్పరా? నేను కూడా అంతే చేస్తాను, కానీ మనం దీంతో తృప్తి పడితే బాగుంటుంది. మనము ఆవకాయ మొత్తం కలిపినా కూడా నూనె వేయకపోతే దాని టేస్ట్ ఉండదు కదా. అది ఈ నూనె. ఇది మంత్ర వాళ్ళది, ఇదియం వారి కంపెనీది వేరుశనగ నూనె. ఇదియం వాళ్ళది వేరుశనగ నూనె మంత్ర. మీరు చక్కగా దీన్ని కొనుక్కుంటే ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. మీ ఇంట్లో అందరూ ఆవకాయ పెట్టే ఉంటారు కదా, పెట్టారు. ఈరోజు మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికి. అయితే ఇది పెట్టిన ఆవకాయ టేస్ట్కి వీళ్ళు ఇచ్చిన 3 మ్యాంగోస్కి వేరే టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అవును కదా? అందుకని మీరందరూ ఇంటికి వెళ్ళి చక్కటి టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ. శ్రీదేవి సాంస్కృతిక సంఘిక సంక్షేమ సంఘం గురించి శ్రీదేవి గారు ఈ ఈవెంట్ పెట్టారు. ఆవకాయ గురించి ఇప్పుడు 3 మ్యాంగోస్ వాళ్ళేమో ఆవపిండి, కారం, పసుపు, మెంతిపిండి అన్ని రకాలు ఇచ్చారు. ఉదయ వాళ్ళేమో వేరుశనగ నూనె అందరికీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఈ ఈవెంట్లో బాగా జరిగింది. మాకు ఆవకాయ అందరికీ శుభ్రంగా 200 మంది లేడీస్ కూర్చొని హ్యాపీగా అందరం చేసుకున్నాం. ఆహా ఏమి రుచి తినరా మై మరిచి ఏజు తినేదేది. పచ్చళ్ళు ఆవకాయ అంటేనే రారాజండి. ఆవకాయని మించింది ఎవరు లేరు. ఆవకాయ లేదో ఎవరు ముద్దెత్తారు ఎవరు అసలుకి. అంత బాగా తింటారు. అందుకనే ఇంతమంది లేడీస్ వచ్చారు. మీరు చక్కగా సంతోషంగా హ్యాపీగా లేడీస్ అందరం ఇంత బాగా కూర్చుందామంటే ఆవకాయ కట్టి పడేసింది మమ్మల్ని అందరినీ. ఇదంట శనగ నూనె అంటండి. ఇది అందరూ కొనుక్కోండి, చాలా బాగుంది రుచి. మేము కలుపుతుంటేనే గుమ్మగుమ్మలు ఆడిపోయింది. చాలా బాగుంది. ముందు ఈ పచ్చళ్ళల్లోనే ఆవకాయ అంటే రారాజు. చాలా బాగుంది అసలుకి. ఈ ఈవెంట్ ఇలా చెయ్యాలని చెప్పిన అందరూ మనస్ఫూర్తిగా లేడీస్ అందరి తరపున నేను చెప్తున్నాను. చాలా బాగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్సే. ఎప్పుడు వచ్చినా సరే పెట్టిన ఇది మేము రెండోసారి వచ్చి పాల్గొన్నారు. చాలా బాగుంది. మేడం అందరికీ తెలుసా ఈరోజు స్పెషల్ డే ఉంది? కాదు మేడం, ఈరోజు స్పెషల్ డే ఉంది. ఈవిడ అంటుంది మీ గొప్పల దాకా అది కూడా తెలియకపోతే అలాగే అడుగుతుంది.
అవును అందరూ ఉన్నారు కదా, మరి దంపతుల్లో తెలియలేదు. ఆవిడేమో అది ఆవకాయ చెప్తుంది. ఆవకాయ చెప్తే ఇంకా ఆవకాయ అంటే అన్ని మర్చిపోతున్నట్టున్నాం మనం. మేడం ఈరోజు దంపతుల దినోత్సవం కదా, అవును అంతేనా? దంపతుల దినోత్సవం కదా మేడం. మేడం చెప్పండి మేడం కొద్దిగా. దంపతుల దినోత్సవం కదా. యాక్చువల్గా నేను భీమవరం బస్సులో వచ్చేటప్పుడు బస్సు ఎక్కాను మేడం. ఎక్కినప్పుడు ఈరోజు దంపతుల దినోత్సవం కదా, ఆ ఎదర సీట్లను ఇది ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం, వీళ్ళకి కేటాయించిన సీట్లో వీళ్ళని కూర్చోబెట్టడం రాస్తుంది. బాగానే ఉంది, ఓకే. అక్కడ కూర్చుంటే మళ్ళీ ఆడవాళ్ళు వస్తారు కదా, లేపుతారు కదా అని చెప్పేసి సరే మగవాళ్ళ సీట్లు ఉంటాయి కదా, అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వెళ్ళాను. అక్కడేమో దొంగలు ఉన్నారు జాగ్రత్త, టికెట్ తీసుకోకపోతే నేరం రాసింది. నేను ఆడవాళ్ళ దగ్గరేమో ఆడవాళ్ళు గౌరవించండి, వాళ్ళు కేటాయించిన సీట్లో వాళ్ళు కూర్చోబెట్టని రాశారు. మరి మగవాళ్ళ సీట్లో కూడా రాయాలి కదా, ఈ మగవాళ్ళు కేటాయించిన సీట్లు వాళ్ళు గౌరవించండి రాయాలి కదా, రాయలేదు. అక్కడ ఏం మాత్రం రాశారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త, టికెట్ తీసుకోకపోతే నేరం. ఎక్కువ పెరిగారంట, 100% 100% ఆడుతున్నారంట. మీకు ఐడియా ఉందా మేడం? అందరూ కూడా అంటే 100% స్పోర్ట్స్ ఆడుతున్నారంట మేడం. ఇంకా గేమ్ చెప్పండి మేడం, అంటే 100% చేస్తున్నారంట. అమ్మా ప్లీజ్ దయచేసి ఎవరు కింద పెట్టమ్మా, ఉప్పు కింద పెట్టు. చెప్తా చెప్తాను, సోదరాలు అన్నారు కదా మీకు, ఉప్పు ఎక్కువ తింటే ఐబీపీఏ కదా. మీరు ఏం చేస్తున్నారు? మీ వారు రాలేదా? వారు రావాలంట. అంతేనా, మీ వారు రావాలేమో. కంగారు పడద్దు ప్లీజ్. ఎవరు వచ్చారు? కుంకుమ పూజ చేయించాను నేను, మీ అందరు తెలుసు కదా. ఆ కుంకుమ పూజ చేసిన పూజారి గారు మనకి స్పాన్సర్ చేశారు ఉప్పుని. ఇదంతా అయిన తర్వాత ఇడ్లీ గారే పంపిస్తున్నారు వాళ్ళనమాట. అలాగే హాల్ మనకి కొంచెం సహకరించిన వాళ్ళు రవి గారు వాళ్ళు, అలాగే నాయకుడు పాడటానికి వచ్చారు, మీకు పాడే అవకాశం ఇవ్వట్లే అబ్బాయి. అలాగే మా యాంకర్ చంద్రిక మీ అందరికీ తెలుసు అనుకుంటా కదా, ఒకసారి గట్టిగా చప్పట్లు. ఈ మధ్య ఈవిడ పవన్ కళ్యాణ్ దగ్గర తప్పితే ఇంకెక్కడ ప్రోగ్రామ్స్ చేయట్లేదు. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ దగ్గర ప్రోగ్రామే చేస్తుంది అనమాట. తను ఆ రేంజ్కి ఎదిగింది. మనం చాలా హ్యాపీ విషయం, ఎందుకంటే ఈ స్థాయి నుంచి ఆ స్థాయి వరకు వెళ్ళింది. అందుకని అలాగే ఇంకెవరున్నారు? ఫోటోగ్రాఫర్ బాబు, లక్ష కళ్యాణం అని ఫోటోగ్రాఫర్ వాళ్ళు మనకి అందంగా ఫోటో తీయడానికి. ఇప్పుడు నేను అరుస్తున్నాను అనుకోండి, నా మొహం చండాలంగా వస్తుంది, అందుకని దయచేసి మీరు ఎవరు అనిపించద్దు. అందుకని నవ్వుతూ ఉంటే అలాగా మనందరినీ ఫోటో తీస్తుంటాడు. అలాగే ధరణి వెంచేస్ వాళ్ళు ఈ బేసన్ ఇచ్చారు చూసారా, అది ధరణి వెంచేస్ వాళ్ళు. మనం ఆవకాయ కలుపుకుంటాం అంటే అసలైంది బేసన్ కావాలి కదా. ఆ ధరణి వెంచేస్ వాళ్ళు కాసేపట్లో రాబోతున్నారు. చూసే ఉంటుంది మేడంని, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మేము వెల్కమ్ చెప్పడం. అలాగే మా కుమారి నా క్లోజ్ ఫ్రెండ్ అండి, ఈవిడ అన్నింటికి నాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మేము ఇద్దరు అక్క చెల్లెలాగా అలా ఉంటూ వస్తున్నామండి. థ్యాంక్ యూ కుమారి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ప్రోగ్రామ్ కి నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారండి. గట్టిగా ఒకసారి, ఇప్పుడు 3వ సారి 4వ సారి నేనున్నాను, మీరు ప్రోగ్రామ్ చేయండి అంటూ 3 మ్యాంగోస్ ద్వారా నాకు ప్రతిసారి సహకరిస్తూ వస్తున్నారు. నాకు సొంత తమ్ముడు ఏ విధంగా అయితే ఉంటారో అలాగే వస్తున్నారండి. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆవకాయ పెడితే ఎలా ఉంటది? అదిరే
ఎస్ సపోర్ట్ శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వారికి అందిస్తున్నందుకు ఈ సందర్భంగా శ్రీమతి దూపాటి శ్రీదేవి గారు అండ్ మరొకసారి మీ అందరి కలుపుతున్నారు. ఎస్ నంబర్ 130 130 అక్కడ అరుంధతి గారు. టోకెన్ వేయలేదు మేడం, ముందు చెప్పుంటే 10 టోకెన్లు వేసేదాన్ని కదా మేడం. ఓకే, సో వల్లూరు అహల్యాదేవి గారు ఇక్కడ మేడం, ఇక్కడ ఉన్నారు అహల్యాదేవి గారు. హార్టీ కంగ్రాచులేషన్. ఓకే, డన్. హార్టీ కంగ్రాచులేషన్స్. పైకి కొంచెం తీస్తున్నారు. ఎస్, కంగ్రాచులేషన్స్ పద్మశ్రీ గారు. మేము ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము, తంబోలా ఈవెంట్. ఈ తంబోలా ఈవెంట్ ఏంటి అంటే కంప్లీట్ హౌసీ అండి. కంప్లీట్ ఏంటి అంటే గోల్డ్, సిల్వర్ అండ్ లక్కీ డిప్స్. కామ్గా ఉంటే మీ అందరికీ వినిపిస్తుంది. ఓకే, ఈ సిల్వర్ 31వ తారీఖు అండి. మే 31వ తారీఖున హోటల్ ఇంద్రప్రస్థలో 1000 రూపీస్ అండి టికెట్. ఒక టికెట్ 1000 రూపీస్ అండి. ఈ 1000 రూపీస్లో మీకు వచ్చేది 2 టికెట్స్, అంటే 2 టికెట్స్ ఒకసారి ఆడతారు, 2 టికెట్స్ ఒకసారి ఆడతారు. గోల్డ్, సిల్వర్ గిఫ్ట్స్ అండి దీనికి. దీంతో పాటు డీజే అండ్ ఫుడ్ 3 in 1. 3 హౌసీ ఆడుకోవచ్చు, డిన్నర్ చేయొచ్చు, డీజే, మొత్తం 3 ప్లస్ గోల్డ్ అండ్ సిల్వర్. ఇక్కడ టికెట్స్ అవైలబిలిటీగా పెడుతున్నాము. ఆల్రెడీ ఎర్లీ బర్డ్ ఆఫర్ అయ్యింది, కానీ ఇక్కడ వచ్చినప్పుడు మేము ఆలోచించింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 5 టికెట్స్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి 500 రూపీస్ డిస్కౌంట్ కాదండి, ఓచర్స్ ఇస్తున్నాం. ఫస్ట్ 5 మెంబర్స్ కి మాత్రం 500 రూపీస్ వర్త్ ఓచర్స్ ఇస్తున్నాం. ఈ ఓచర్స్ మాకే ఉపయోగపడతాయని మాత్రం అనుకోవద్దు. 6 మాత్రమే అండి. సిల్వర్ హౌస్ 6, ర్యాపిడ్ హౌస్ లైన్స్, నో లైన్స్ ఓన్లీ. ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకుందాం, మీ అందరూ కూడా కనిపిస్తారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఉగాది పురస్కార గ్రహీత శ్రీమతి దూపాటి శ్రీదేవి గారు నిర్వహిస్తున్న అదిరే 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 వండర్ఫుల్ వండర్ఫుల్ అదిరే ఆవకాయకు స్వాగతం, సుస్వాగతం. ఒకసారి అందరం కలిసి చెప్తాం మళ్ళీ. అదిరే ఆవకాయ, అదిరే ఆవకాయ, అదిరే ఆవకాయ. పచ్చడి మన అందరికీ చాలా చాలా ఇష్టం కదా. మరి ఈ ఆవకాయ పచ్చడి అదనాలంటే ఎవరుండాలి? స్వస్తిక్ 3 mango మిర్చి పౌడర్, at the same time Edhiyam Mantra groundnut oil, Edhiyam Mantra groundnut oil and Swastik మిర్చి పౌడర్. ఈ రెండింటి కాంబినేషన్ లో ఆవకాయ అదర్స్ కదా. ఓకే, సో మీకు ఇచ్చిన